చివరగా రీసెంట్గా బీహార్ వేదికగా ఓవైసీ ఎంఐఎం అధినేత ఓవైసీ ఎవరైతే ఉన్నారో మేము ఎన్డీఏలో చేరుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసే ఉంటారు, మీరు చదివే ఉంటారు అక్కడక్కడ. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇల్లీగల్ అఫేర్కి వెళ్ళి మ్యారేజ్ కార్డ్కి వస్తున్నట్టున్నారు వాళ్ళు. అక్రమ సంబంధం కన్వర్టింగ్ ఇంటూ లీగల్ అఫీషియల్ పెళ్లి జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇదంతా. ఇప్పుడు చాలా పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలు మొత్తుకుంటూనే ఉన్నది. ఎక్కడెక్కడైతే బీజేపీ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు రావాలంటే ఎంఐఎం అక్కడికి పోవాల్సిందే అని. ఎంఐఎం పోతే కొంత ఓటు డిస్టర్బ్ చేయొచ్చు, ముస్లిం పాపులేషన్ ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళను ఇటు సైడ్ మల్పించి ఈ మజ్లిస్ ఇత్తహాదులో ముస్లిమీన్ అని చెప్పని దాని సైడు ఈ ముస్లింలను కొంచెం రెచ్చగొట్టి అడిచేసి వీళ్ళని చూపించి ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చూపించేసి ఇటు వీళ్ళని పోలరైజ్ చేస్తే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు హిందూ పోలరైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు అటు పోలరైజ్ అయ్యేటట్టుగా వీళ్ళు చేస్తారు. తర్వాత ఇప్పుడు ఆ సమస్యలు ఆల్రెడీ పాకిస్తాన్ సమస్యలు అవి ఇవి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ బూచిని చూపించేసి ఇక్కడ వీళ్ళకి ఇంటర్నల్ ఓడంబడిక ఉన్న అండర్స్టాండింగ్లు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఓవైసీ మీద కానీ ఓవైసీ బ్రదర్స్ మీద కానీ ఎక్కడ వాళ్ళ మీద ఇప్పటిదాకా ఏం జరగలే. వాళ్ళ కాలేజీలు షెర్ల మీద వాళ్ళ కాలేజీలు ఉంటాయి, ఇల్లుగల బొచ్చోడు దందాలు ఉంటాయి, పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చేయబడదు. ఇటు కాంగ్రెస్ లేరు, అటు బీజేపీ లేరు. సో ఇలా బీహార్లో కూడా ఇప్పుడు నీకేమున్నది ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అటు ఇటు అయితే గవర్నమెంట్ ఇటు మాట్లాడదా అట్లా మారుతుందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఏదో ఒక ప్రాంతం డెవలప్మెంట్ గురించి అని మేము కలుస్తామని చెప్పారు. పెద్ద శత్రువులు కదా వీళ్ళు, ఒకటి నార్త్ అయితే ఒకటి సౌత్ పోల్ అయితే ఒకటి నార్త్ పోలే, ఈ పోల్ ఎట్లా కలుస్తాయి ఇప్పుడు? అయితే ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతున్నట్టున్నది. ప్రజల లోపల ఇన్ని రోజులు ఉన్నది, రాజకీయ క్షేత్రంలో విభిన్న రాజకీయ పార్టీలకు ఉన్నది, ఇవాళ కొద్దిగా ఓపెన్గా కలుస్తున్నట్టు అనిపిస్తుంది. అది చూద్దాం, దాన్ని ఇంకా ఎటెటు పరిణామాలు ఎటెటు పోతాయో. మరి వాళ్ళు కలిసినాక దేశం కూడా అర్థమవుతుంది. వీళ్ళు గంతే వాళ్ళు గంతే, వీళ్ళందరూ ఏంటంటే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేటందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు తతంగాలు అనేది జనానికైతే అర్థమవుతుంది క్లియర్గా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.